పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం భీకర రూపం దాల్చింది. చాలా కాలంగా ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల బలగాలు ఇరాన్ ముఖ్యమైన ప్రాంతాలపై దాడులు మొదలుపెట్టాయి. ఆకాశం నిండా క్షిపణుల కాంతులే కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అగ్రరాజ్యం బాస్ ప్రకటించారు. తమ దేశ ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తున్నందుకే ఈ దాడులు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అక్కడి నాయకులను లక్ష్యంగా చేసుకోగా అమెరికా క్షిపణి కేంద్రాలను దెబ్బతీస్తోంది. ఇజ్రాయెల్ నాయకులు మాట్లాడుతూ ఇది ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛని ఇచ్చే మంచి అవకాశమని చెబుతున్నారు. త్వరలోనే స్వేచ్ఛాపూరిత ఇరాన్తో కలిసి శాంతి కోసం పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ దాడుల వల్ల సామాన్యులకు నష్టం జరుగుతోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఒక పాఠశాల పైన దాడి జరిగి 85 మంది చిన్న పిల్లలు చనిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో అని ప్రపంచ దేశాలు ఆందోళనతో గమనిస్తున్నాయి. శాంతి చర్చలు పక్కన పెట్టి ఆయుధాలతో పోరాటం మొదలవటంతో షాక్ తిన్నారు. క్షిపణులతో మొదలైన రక్తపాతం ఎప్పుడు ఆగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. భవిష్యత్తులో ఈ యుద్ధం మరిన్ని దేశాలకు పాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్లోని ప్రధాన నగరాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. అగ్రరాజ్యం తన అత్యాధునిక యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఇరాన్ రక్షణ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. యుద్ధం వల్ల కలిగే నష్టం అంచనాలకు అందటం లేదు. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్లో భారీ పేలుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అంతర్జాతీయ సమాజం ఈ దాడులను ఆపాలని కోరుతున్న ఫలితం కనిపించడం లేదు. అగ్రరాజ్యం తన పంతాన్ని నెగ్గించుకోవడానికి వెనకాడడం లేదు. ఇరాన్ కూడా తన శక్తి మేరకు పోరాడుతోంది. పశ్చిమాసియా రాజకీయ ముఖ చిత్రం ఈ యుద్ధంతో మారిపోయేలా కనిపిస్తోంది. ఇది కేవలం 2 దేశాల మధ్య పోరు కాదు, ప్రపంచ శాంతికే ఈ యుద్ధం పెను సవాలుగా మారింది. ఈసారి ఇరాన్ చాలా వేగంగా స్పందించింది. గతంలో దాడులు జరిగినప్పుడు ఆలోచించే ఇరాన్ ఇప్పుడు మాత్రం కేవలం కొద్ది గంటల్లోనే భారీ స్థాయిలో ఎదురు దాడి ప్రారంభించింది. వందలాది క్షిపణులను అమెరికా సైనిక స్థావరాల వైపు పంపించింది. అమెరికా కూడా తన నౌకాదళాన్ని అప్రమత్తం చేసి ఆ క్షిపణులను గాలిలోనే పేల్చివేస్తోంది. ఇరాన్ తన పొరుగు దేశాలను కూడా ఈ గొడవలోకి లాగాలని చూస్తోంది. బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాల్లో ఉన్న అమెరికా కేంద్రాలపైన దాడులు చేస్తోంది. దీంతో సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. తమ పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీయటం సరికాదని మండిపడింది. అరబ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తే అగ్రరాజ్యం వెనక్కి తగ్గుతుందని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. కానీ క్షిపణుల శిథిలాలు పౌర ప్రాంతాల్లో పడటం వల్ల సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. విదేశీయులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. దుబాయ్ వంటి నగరాల్లో క్షిపణి ముక్కలు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది చూస్తుంటే యుద్ధం కేవలం సైనిక కేంద్రాలకే పరిమితం కాదని అర్థమవుతోంది. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అరబ్ దేశాలు ఇప్పుడు ఇరు పక్షాల మధ్య నలిగిపోతున్నాయి. శాంతిని కోరుకునే దేశాలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఇరాన్ చేస్తున్న ఈ దాడులు అరబ్ దేశాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. యుద్ధం వల్ల కలిగే నష్టంతో మరెంతో కాలం ఆ దేశాలను వేధిస్తూ ఉంటుంది. ఇరాన్ తన క్షిపణి శక్తిని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిస్తోంది. అమెరికా స్థావరాలు ఎక్కడ ఉన్నా వాటిని వదిలిపెట్టబోమని చెప్తోంది. గల్ఫ్ దేశాల ఆకాశం క్షిపణులతో నిండిపోవడం వల్ల విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఈ యుద్ధం వల్ల కలిగే ఆర్థిక నష్టం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం పైన ప్రభావం చూపిస్తుంది. చమురు ధరలు పెరిగితే సామాన్యుడి బతుకు భారం అవుతుంది. అరబ్ దేశాల నాయకులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కానీ అగ్రరాజ్యం ఆ మాట వినే పరిస్థితిలో లేదు. ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్ ప్రధాన నాయకత్వాన్ని ఖతం చేయడమే ఈ దాడుల వెనుక ఉన్న అసలు వ్యూహం. ఇరాన్ అత్యున్నత నాయకుడు ఉండే నివాసం పైన పేలుళ్లు జరిగాయి. ఆయన మరణించిన సంగతి ధృవీకరిస్తూ తప్పకుండా అంతకంతా పగ తీర్చుకుంటామని ఇరాన్ చెప్తోంది.
అయితే ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలిపోతే తమకు తిరుగుండదని అమెరికా భావిస్తోంది. నిజానికి ఇరాన్ పాలనలో ఒకరు పోతే మరొకరు వస్తూనే ఉంటారు. అధికారం ఒకరి చేతిలో ఉండదు. మరోవైపు అగ్రరాజ్యం తన అపారమైన సైనిక శక్తిని ఇరాన్ చుట్టూ మోహరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది సైనికులు, అత్యాధునిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న పాత విమానాలు వీటిని ఎదుర్కోవడం కష్టమని నిపుణులు చెప్తున్నారు. కానీ ఇరాన్ తన మిత్ర దేశాల ద్వారా యుద్ధాన్ని మరింత విస్తృతం చేసేలా కనిపిస్తోంది. సముద్ర మార్గాల్లో ఓడలపైన దాడులు చేయడం మొదలుపెట్టింది. చమురు సరఫరా అయ్యే దారులను మూసివేస్తే ప్రపంచం ఇబ్బంది పడుతుందని ఇరాన్ నమ్ముతోంది. అగ్రరాజ్యం మాత్రం వెనక్కి ఏ మాత్రం తగ్గడం లేదు. నాయకత్వాన్ని దెబ్బతీసి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. ఇరాన్ ప్రజల్లో కూడా అసంతృప్తి ఉందని, దాన్ని వాడుకోవాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. కానీ బయట దేశాల దాడులు జరిగినప్పుడు దేశ ప్రజలు ఒక్కటయ్యే అవకాశం ఉంది. ఈ గొడవ వల్ల చివరికి సామాన్యులే బలవుతున్నారు. నాయకులు తీసుకునే నిర్ణయాలు వేలాది మంది ప్రాణాలను తీస్తున్నాయి. ఇరాన్లోని రాజకీయ వ్యవస్థని మార్చడమే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. కానీ అది అంత ఈజీ కాదని చరిత్ర చెప్తోంది. అగ్రరాజ్యం గతంలో ఇతర దేశాల్లో చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. ఇక్కడ కూడా అదే జరిగితే యుద్ధం సుదీర్ఘకాలం సాగే అవకాశం ఉంది. ఇరాన్ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం వల్ల వ్యతిరేకత పెరుగుతుంది. అగ్రరాజ్యం పట్ల ద్వేషం పెరిగేలా ఈ దాడులు ఉన్నాయి. శాంతిని స్థాపించడం కంటే విధ్వంసం చేయడమే లక్ష్యంగా యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. విమాన ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా దేశాల విమానాశ్రయాలు మూతపడ్డాయి. మన దేశ ప్రభుత్వం కూడా ఇరాన్ మరియు ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లేదా దేశం విడిచి రావాలని సూచించింది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇది అన్ని దేశాలపైన భారం పడేలా చేస్తుంది. రష్యా ఈ దాడులను ఖండిస్తోంది. యుక్రెయిన్ మాత్రం ఇరాన్కు ఇది తగిన శాస్తి అని చెప్తోంది. దుబాయ్ వంటి నగరాల్లో పౌర ప్రాంతాలపై శిథిలాలు పడ్డం వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది. హోటల్స్, నివాసాలు మంటల్లో చిక్కుకుంటున్నాయి. యుద్ధం మరింత ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. సముద్ర మార్గాలు మూతపడితే వ్యాపారాలు దెబ్బతింటాయి. అణ్వాయుధాలు లేని దేశాలపైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అందుకే దేశాలు ఆయుధాల కోసం పోటీ పడతాయని భయం కలుగుతోంది. ఇది మానవత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. ఈ రక్తపాతం ఎప్పుడు ఆగుతుందో అని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. నాయకులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం వల్ల ఎవ్వరూ గెలవరు. కేవలం మానవత్వం మాత్రమే ఓడిపోతుంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా దిగజారకుండా ఉండాలని కోరుతున్నారు పరిశీలకులు. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటుంది. చమురు నిల్వలు ఉన్న దేశాల్లో యుద్ధం జరిగితే దాని సెగ అందరికీ తగులుతుంది. భారత ప్రభుత్వం భారతీయుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. విమానాలు సిద్ధం చేసి అక్కడ చిక్కుకున్న వారిని తీసుకురావాలని చూస్తోంది. యుద్ధం వల్ల కలిగే వినాశనం తరతరాలకు గుర్తుంటుంది. ఆయుధాల కంటే చర్చలే బలమైనవని నాయకులు గుర్తించాలి. అగ్రరాజ్యం తన ధోరణి మార్చుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.